హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ శ్రీదివ్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ మెడ్సీ హాస్పిటల్స్ వైజాగ్ అండి. నేను జస్ట్ ఇప్పుడే ఒక ఎమర్జెన్సీ లాప్రోస్కోపీ సర్జరీ ఫినిష్ చేశాను. సో సర్జరీ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో ఫామ్ అయింది. దాన్ని మనం ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. రప్చర్ కూడా అయ్యింది. యూజువల్లీ గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవ్వాలి, కానీ కొన్ని స్పెషల్ రీజన్స్లో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది ఈ పేషెంట్లో ఫామ్ అయింది అనమాట. ఎర్లీ వీక్స్లో మనం డయాగ్నోస్ చేయలేక, అంటే ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు పేషెంట్ని, మీ డాక్టర్ని మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి ఎమర్జెన్సీలో ల్యాండప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పేషెంట్ నా దగ్గరికి సివియర్ పెయిన్తో వచ్చారు. టైమ్లీ అల్ట్రాసౌండ్ చేయటం వల్ల నేను ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అనేది ఐడెంటిఫై చేశాను. అట్ ద సేమ్ టైం బ్లడ్ కలెక్షన్ అయి ఉండడం వల్ల పేషెంట్ ఇమీడియట్గా సర్జరీకి తీసుకోవడం జరిగింది. నియర్లీ మోర్ దెన్ హాఫ్ లీటర్, 700 ml దాకా బ్లడ్ లాస్ అయింది. బ్లడ్ కూడా అవసరమైంది, బట్ వీ కుడ్ ఏబుల్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద పేషెంట్. డ్యామేజ్ అయిన ట్యూబ్ ఏదైతే ఉందో మనం ట్యూబ్ని రిమూవ్ చేసేసాం. సో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాజిటివ్ వచ్చిన వెంటనే జస్ట్ నైబర్స్కి చెప్పటం, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరితోనో అడిగి మెడికేషన్స్ యూస్ చేసేటం కాకుండా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. కొన్ని ప్రెగ్నెన్సీ స్పెషల్గా మానిటర్ చేయాల్సి ఉంటుంది. అర్లీగా స్కాన్, అల్ట్రాసౌండ్ చేసి ప్రెగ్నెన్సీ శాక్ ఎక్కడుంది అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇలాంటి ఎమర్జెన్సీస్గా ల్యాండప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ పేషెంట్ చేసిన రైట్ థింగ్ ఏంటంటే, అట్లీస్ట్ ఆ పెయిన్ వచ్చిన వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా అప్రోచ్ అయ్యారు. లేకపోతే పేషెంట్ లైఫ్ డేంజర్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ అసిస్టింగ్ మీ. యూ డిడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. శ్రీదివ్య మేడం చాలా నీట్గా చేశారు రికవరీ. ఆ రోజు చాలా, అంటే నాకు చాలా ఇబ్బందిగా వచ్చాను ఇక్కడ. ట్యూబ్ ప్రెగ్నెన్సీ అనమాట. ట్యూబ్ రప్చర్ కూడా అయిపోయింది. చాలా బేగా రికవరీ చేశారు. నాకు 1 dayలోనే రికవరీ అయిపోయాను.